మనోరమాలో అందరికీ వెల్కమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను సమ్మర్లో మాత్రమే దొరికే గంగవల్లి అనే ఆకుకూర పచ్చడి చేసి చూపిస్తున్నాను. గంగవల్లి అనే ఈ ఆకుకి గంగవాయిలి అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. ఈ ఆకు చల్వ చేస్తుంది అంటారు. మా ఇంట్లో ఇష్టపడి తినే పచ్చడిలో ఇది ఒకటి. ఈ పచ్చడి రైస్తో తినడానికి టేస్ట్ చాలా బాగుంటుంది. గంగవాయిలి అనే ఈ ఆకుతో తయారయ్యే పచ్చడి చేసే విధానం చూసేద్దాం రండి. ఆకు చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఈ సైజ్ కట్టలు నేను ఒక 9 కట్టలు తీసుకొని ఆకు కాడికి తుంచేసి ఈ పచ్చడికి పెట్టుకోవాలి. అన్ని ఆకు ఈ విధంగా తుంచేసుకొని వాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక 4 స్పూన్లు నువ్వులు మంచిగా చిట్పట్లాడేదాకా వేపుకొని ఒక మిక్సర్ జార్లో వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక స్పూన్ జీలకర్ర దంచుకొని ఆ తర్వాత దాంట్లోనే ఒక వెల్లుల్లిగడ్డ ఒలిచేసి వేసి దంచేసుకొని పచ్చాపచ్చగా పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని చట్నీకి పచ్చడికి తగినంత ఆయిల్ వేసి ఒక మీడియం సైజ్ ఆనియన్ అలాగే కారంకి తగినంత పచ్చిమిర్చి వేసుకొని మంచిగా వేపుకోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత ఒక స్పూన్ చింతపండు వేసి ఒక్కసారి కలపాలి. కలిపేసిన తర్వాత మంచిగా వాష్ చేసి పెట్టుకున్న గంగవల్లి ఆకు వేసి దీంట్లో వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి మంచిగా కలిపేసి మూత పెట్టేసి సిమ్ ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు మగ్గించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత వాటర్ వస్తాయి. దీంట్లో ఈ ఆకు చాలా సాఫ్ట్గా ఉంటుంది, తొందరగా ఉడికిపోతుంది. ఈ వాటర్లోనే ఉడికిపోతుంది, పైనుంచి వాటర్ అవసరం ఉండదు. ఈ పచ్చడికి ఆకు లేతగా తీసుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా కొద్దిగా వాటర్ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఆకు అంతా గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల్లో వేసుకోవాలి. ఈ ఆకు ఫ్రై చేసిన ఈ ఆకు అంతా వేసుకొని అలాగే వెల్లుల్లి జీలకర్ర దంచి పెట్టుకున్న మిక్చర్ దీంట్లో వేసి అంతా ఒకసారి గ్రైండ్ చేసుకుంటే మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే, రుచికరమైన గంగవాయిలి పచ్చడి రెడీ అయిపోతుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ పచ్చడి చేసి తిన్న తర్వాత మీరు కూడా కామెంట్ చేయండి. Please like and subscribe.